రాజసాబ్ మూవీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? చాలా రోజుల తర్వాత మాకు వింటేజ్ లుక్స్ ప్రభాసాన్ని ఇచ్చాడు. మేము డయాడ్ ఫ్యాన్స్ పక్కా వింటేజ్ లుక్స్ కాబట్టి చాలా రోజుల తర్వాత 12 years తర్వాత బాగా మాకు వింటేజ్ లుక్స్. మాకు పండగ ఈరోజు సంక్రాంతి పండగ లాగా అయిపోతుంది. ప్రభాస్ అనే డయాడ్ ఫ్యాన్ని నేను ఆల్రెడీ. ఇక్కడ చూడండి టాటో. ప్రభాస్ అనే డయాడ్ ఫ్యాన్ని నేను. ప్రభాస్ అన్న చాలా 3 years తర్వాత ఇప్పుడు చూస్తున్నాను. పక్కా హిట్ అయితే సినిమా బ్లాక్ బస్టర్ మేము ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాము. ఇప్పుడు అన్నం చూడడానికి వచ్చాం. మా రెబల్ గాడ్ అంటే ఒక దేవుడు దర్శనానికి వచ్చాం. ఇప్పుడు మనం తిరుపతికి అలా ఎట్లా వెళ్తామో అన్ని టెంపుల్కి వెళ్తామో అట్లా ఒక దర్శనంకి వచ్చినాం అనుకుంటున్నాం. మేము ఒక పార్టీ లాగా మేమేం రాలేదు, ఒక దర్శనానికి వచ్చాము అనుకుంటున్నాం. పక్కా 100% బ్లాక్ బస్టర్ కొట్టిస్తుంది సినిమా. అన్న ఆ లుక్ ఎవరు చూసారన్నా? ఇప్పుడు కొత్తలు ఈ లుక్ ఎవరు చూసారు చెప్పండి? ట్రోల్ చేస్తే చాలా చేస్తారన్నా. ఈ లుక్ చూడలేక ప్రభాస్ చాలా రోజుల తర్వాత వింటేజ్ లుక్ ఇస్తున్నాడు. వింటేజ్ లుక్ ఇచ్చినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది కదా. సినిమా చూసినాక మేము ఇప్పుడు ఏం చూపామన్నా 9th ఏందో మేము చూపిస్తాం. నా పేరు విక్కీ, నేను చేతురు ప్రభాస్ ప్రెసిడెంట్ని తొడగొట్టి చెప్తున్నా కదా. పక్కా సాంగ్ కూడా వచ్చింది. పక్కా ఇట్టు కాకపోతే అప్పుడు తర్వాత కూడా ఇంటర్వ్యూలో మాట్లాడతాను. మా అన్ననే, మా గాడ్, రెబల్ గాడ్ అంటే చిరంజీవి గారు. వాళ్ళు కూడా అన్న మేము ఎట్లా తెలుసా అన్న, ప్రభాస్ అన్న ఇట్లా గోల్డెన్ నాటు, మేము అట్లా గోల్డెన్ నాటు. అందరు సినిమా ఇటు కావాలని కోరుకుంటాం. అట్లా అని ఆయన సినిమా ఇప్పుడు చిరంజీవి గారు పోటీ పడుతున్నారు, రవితేజ గారి సినిమా. వాళ్ళ ఏమో అట్లా అని కాదు, వాళ్ళే కూడా ఇటు కావాలని కోరుకుంటాం. కానీ మా అన్న అయితే ఫస్ట్ లో ఉంటాడు. పక్కా ఇట్టు సినిమా మన బ్లాక్ బస్టర్. ఎంత కలెక్ట్ చేసేదానికి అవకాశాలు ఉన్నాయి అన్న ఈ సినిమాకైతే పక్కా చెప్తున్నా కదన్నా, 1000 కోట్లు పక్కా అన్న. హాయ్ అండి, రాజసాబ్ మూవీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? చాలా బాగుంటుంది అనుకుంటున్నా. ఈ సంక్రాంతి సీజన్లో బాగా గ్రాండ్గా అన్ని పిక్చర్స్ కంటే ముందుంటుంది అనుకుంటున్నాను. అంటే ఇన్ని రోజులు ప్రభాస్ లుక్ బాగాలేదన్నారు కదా, ఈ సినిమాలో ప్రభాస్ లుక్ మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. మీరు ఇక్కడ ప్రభాస్ రిలీజ్ ఈవెంట్ కోసం రాజసాబ్ మీ డాటర్ కోసం వచ్చారా? ఎస్ మా డాక్టర్ గురించి వచ్చాను. నీకు ప్రభాస్ అంటే ఎందుకు ఇష్టం? అంటే ఆయన లుక్ బాగుంటది, ఆయన చాలా బాగుంటారు. ఓకే, రాజసాబ్ మూవీకి ఫస్ట్ డే వెళ్ళాలనుకుంటున్నారా? అవును. ఓకే, సంక్రాంతికి చాలా మూవీస్ వస్తున్నాయి కదా, దాంట్లో ఫస్ట్ మీరు ఏ సినిమా చూడాలనుకుంటున్నారు? ఇదే రాజసాబ్ చూడాలనుకుంటున్నాను. ఓకే, ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారు? రాజసాబ్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? బాగుంటుంది అనుకుంటున్నాను. సరే, రాజసాబ్ మూవీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఎక్స్పెక్టేషన్స్ అయితే పీక్స్ లో ఉన్నాయి మా అందరికి. అసలు అది నిజంగా సూపర్ హిట్ అవుతుందని, పాన్ ఇండియా ఇంకా మొత్తం వెళ్తుందని ఓల్వేలు ఆశిస్తున్నాం మేమైతే. మన ప్రభాస్ లుక్ చాలా రోజుల తర్వాత మళ్ళీ వింటేజ్ లుక్ వచ్చింది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మేము చాలా ఎక్సైట్ అవుతున్నాం యాక్చువల్ గా డార్లింగ్ చూసి. థ్యాంక్స్. ఇంకా రాజాసాబ్ గురించి సాంగ్స్ కొంచెం ట్రోల్ అవుతుంది కదా, దాని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నెగిటివిటీ ఎప్పుడు ఉండేదే కదా, అందులో ఏముంటుంది చెప్పండి, మన ఇష్టం. అది కాకుండా ప్రభాస్ అసలు నెగిటివిటీ చాలా తక్కువ ఉంటుంది. ఎంత నెగిటివిటీ చేసినా పాపులర్ అవ్వదు అసలు. అది యాక్చువల్ గా ఎంత కలెక్షన్ రావచ్చు అనుకుంటున్నారు? పెట్టిన దానికి 10 రెట్లు కన్నా ఎక్కువే వస్తుంది. అసలు ఓల్వేల్ అంటే అసలు ఎక్స్పెక్టేషన్స్ మీరు పెట్టుకోకూడదు, ఎక్కువ అమౌంట్ వస్తూనే ఉంటుంది. ఓవరాల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సినిమా అయితే పీక్స్ లో ఉంటుంది, కన్ఫర్మ్ అందరూ మిస్ అవ్వకుండా చూడండి. ప్రభాస్ ఒక డైలాగ్ చెప్పండి. ప్రభాస్ ఇప్పుడు చెప్పమంటే ఎలా చెప్తాం? పాన్ ఇండియా సూపర్ స్టార్. ఓకే, డార్లింగ్స్, జాత్రాలింగ్స్. చేసుకుంటారా? చేసుకుంటామండి. ఎవరు చేసుకోరు చెప్పండి? ఆయన కట్టించుకునే రేంజ్ మాది కాదు అసలు యాక్చువల్ గా. సాంగ్ రాదా? హలో అన్న, రాజాసాబ్ మూవీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ప్రభాస్ లుక్స్ చాలా బాగున్నాయి. ప్రభాస్ ఇందులో వింటేజ్ ప్రభాస్ని చూస్తారు అందరూ. మామూలు ప్రభాస్ అన్ని సినిమాల్లో అన్ని హర్రర్గా, అంటే ఇంత హర్రర్ ప్రభాస్ మూవీ ఎప్పుడు ఏం తెలియదు, కానీ ఈ మూవీ మొత్తం చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ప్రభాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ప్రభాస్ లుక్స్ చాలా బాగున్నాయి. ఆ వింటేజ్ ప్రభాస్, డార్లింగ్ ప్రభాస్ని చూద్దామని చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నాం. అది రాజాసాబ్ మూవీ తోటి మా కళ నెరవేరబోతుంది. కానీ ప్రభాస్ మాత్రం చాలా బాగున్నాడు. మరి చూడాలి మరి మారుతి ఎలా తీసుకెళ్తాడు. అంటే చాలా సాంగ్స్ కొంచెం డల్ గా ఉన్నాయని అంటున్నారు, దాని మీద మీ అభిప్రాయం? మీకు నచ్చినాయి ఆ సాంగ్స్? నాకైతే అనిపించలేదు, మరి ఎవరికైనా అనిపించొచ్చేమో. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు వచ్చే పాట కావచ్చు, ఇంకే పాట అయినా కావచ్చు, పాటలు ప్రతి ఒక్కరు చాలా బాగున్నాయి, చాలా బాగా అనిపించింది. ఓకే, రాజాసాబ్ ఎంత కలెక్ట్ చేస్తున్నారు అనుకుంటున్నారు?
ప్రభాస్ కలెక్షన్స్ గురించి చరిత్ర తెలుసు, మనం చెప్పాల్సిన పని ప్రత్యేకంగా పనే లేదు. అది చూసుకున్న తర్వాత ఈ సంక్రాంతికి చాలా సినిమాలు వస్తున్నాయి, విన్నర్ మన రాజసాబే అని అంటారా? ఆయన పేరే ప్రభాస్ రాజు కాబట్టి ఆటోమేటిక్గా ఆయన రాజే కాబట్టి కింగ్ ఆయనే కదా, ఆయనే గెలవచ్చు. గెలుస్తాడు, గెలవచ్చు కాదు. అది సంక్రాంతి విన్నర్ అంటారా? సంక్రాంతికి విన్నర్ ప్రభాస్ తోటి పోటీ అంటే ప్రతి ఒక్కరికి రాదు. ప్రభాస్ ఒకరికి పోటీ అంటే ప్రభాస్తో ఎవరికి పోటీ లేదు, అంతే. ఆయన సింగిల్ ఎజెండా. డైనోసార్ నుంచి లవర్ బాయ్ లాగా మారడం మన డార్లింగ్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఆయన డైనోసార్ తర్వాత వేరే విషయం, కానీ మాకైతే ఆయన ఎప్పుడు ప్రభాస్ మంచిగా ఒక లవ్లీ డార్లింగ్ లా చూసుకున్నాం. ఆయన డైనోసార్ కంటే లవ్లీగా డార్లింగ్ లా బాగా చూసుకున్నాం ఆయన. ఓకే అన్న, థ్యాంక్ యూ.